పరిశుద్ధుడైన యేసయ్య ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత కార్యక్రమం నాయన శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. మా అవసరతలను నీ వాక్యము ద్వారాగా నాయన మాకు బయలుపరచుము, మాకు సంపూర్ణము చేయమని వేడుకుంటున్నాము. నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనము నుండి 45వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మనము చదివిన వాక్య భాగములో ఒక చెట్టు తన యొక్క ఫలము ద్వారాగా గుర్తించబడుచున్నది అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మన జీవితము మన యొక్క అంతరంగములో నుండి అనగా మన లోపల నుండి వస్తున్న కార్యములను బట్టి గుర్తించబడుచున్నది. నీవు నీ జీవితములో దేవునికి ఎంత ఇష్టముగా జీవిస్తున్నావు, ఎంతగా దేవునికి సమీపముగా జీవిస్తున్నావు అన్నది నీ క్రియలలో ఇతరులు చూడగలరు. మనము దేవుని బిడ్డలుగా జీవిస్తుండగా అనేక సార్లు అనేక శోధనలు మనకు రాక తప్పవు. కానీ శోధన సమయములో దేవుని కొరకు నమ్మకముగా నిలబడగలిగిన జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రతిదినము తన వాక్యమును పంపించి మనతో మాట్లాడుచు మనల్ని బలపరుస్తూ ఆయన కోసము సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీవు దేవుని యందు నమ్మకముగా జీవించిన వ్యక్తి అయితే నీలో ప్రేమ, కనికరము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము వంటి కార్యములను ఇతరులు చూడగలరు. అనగా నిన్ను ఎంతగా వారు శోధించినప్పటికీ నీవు సువర్ణములాగా బయటకు రావడానికి ఇలాంటి గుణగణాలు ప్రభు నీ యందు దాచి ఉంది. నీవు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా గుర్తించబడేదానికి నీవు నడుచుకునే విధానమే కారణముగా ఉంటుంది. మన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితంను జీవిస్తున్నాము అనేదానికి అది ఒక మంచి సూచనగా ఉంటుంది. అయితే పైకి వేషధారణతో నింపబడినట్లయితే మనల్ని చూసిన వారు వెంటనే గుర్తిస్తారు. వారు వెంటనే చెప్పే మాట ఎలాంటిదిగా ఉంటుందంటే, క్రైస్తవుడు అనుకుంటున్నాడు కానీ అతని యొక్క జీవితము క్రైస్తవులు ఉండవలసిన విధానంలో లేదు, అతని యొక్క జీవితము క్రైస్తవుడిలాగా లేదు అని సులభముగా చెప్పి కొట్టివేస్తారు. అలాంటి జీవితము మనకు వద్దు, అలాంటి కార్యములు మనలో ఉండకూడదు అనేది ప్రభు మనతో మాట్లాడుచు మనకు నేర్పిస్తున్న కార్యముగా ఉన్నది. ఒక చెట్టు దాని యొక్క ఫలమును అది ఇచ్చినప్పుడు దాని యొక్క స్వభావాన్ని ఎలాగైతే చూపిస్తుందో మన యొక్క అంతరంగంలో ఉన్న కార్యములే మన యొక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒక చెట్టు దాని కింద మంచి నీడ దొరుకుతుంది, అదే సమయం విశ్రాంతి తీసుకునే వారికి మంచి ఫలములు అనగా వారి యొక్క ఆకలిని తీర్చగలిగినదిగా ఉంటుంది. ఒక మామిడి చెట్టు కింద పడుకున్న వ్యక్తి ఆకలితో ఉంటే చెట్ల ఫలములు ఉన్నప్పుడు తప్పక తీసుకొని తింటాడు, దాని యొక్క రుచిని అనుభవిస్తాడు. అలాగనే నీవు కూడా దేవుని యొక్క కుమారుడిగా ఉన్నట్లయితే నీ యొద్దకు వచ్చిన వ్యక్తికి తన యొక్క అవసరతల్లో ఉపశమనము దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, తనకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని కూడా పొందుకొనగలరు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ లోపల నుండి బయట వచ్చే కార్యంలే నీవు ఎలాంటి వ్యక్తివి, నీవు దేవునికి ఎంత సమీపముగా ఉన్నావని నిన్ను గురించి ఇతరులకు పరిచయము చేస్తున్నాయి. నీ అంతరంగంలో ఉన్న కార్యములు దేవునికి ఇష్టముగా ఉన్నట్లయితే నీలో నుండి బయలుదేరే కార్యములు అనేకులకు దేవుని నామమును బట్టి ఆశీర్వాదకరముగా ఉంటాయి. అదే సమయంలో నీ అంతరంగంలో దేవునికి సమీపముగా లేని కార్యములు ఉన్నట్లయితే నువ్వెంత బయటికి మంచివాడిగా
కనపొచ్చినను సరే నీ క్రియలు దేవునిని చూపించలేవు. ఒక దినమున నిన్ను చూసిన వారు ఇది కారు ద్రాక్ష చెట్టు అన్న రీతిగా నిన్ను ప్రక్కన పెట్టేస్తారు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీ ఫలములు ఎలాగున్నాయి నీ జీవితంలో? నా కుమారుడు, నా కుమార్తె అని బయటికి నీవు ఇతరుల ముందు వెళ్ళి నీవు పరిచయం చేసుకుంటున్నావు కదా, నీ ఫలములను చూసి వారు గుర్తించే సమయమున నీవు నా యొక్క కుమారుడుగా గుర్తించబడుచున్నావా లేదా అనేది పరీక్షించుకొని తెలుసుకోమంటున్నాడు ప్రభు. ఉదయకాలమున ప్రభు మన ముందు ఈ కార్యమును ఉంచి ఉన్నాడు. మనలో అనేక బలహీనతలు ఉండొచ్చు, కానీ బలహీనతలు తీసివేసి మనల్ని ఉపయోగమైన వారిగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన సమస్తమును మనకు చేసినాడు. ఆ కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కోసము నమ్మకముగా నిలబడేదానికి ప్రయత్నిద్దాము. ఆయన కృపను సంపాదించుకుందాము, అనేకులకు పంచిపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయ కాలమున నీవు మాకిచ్చిన నీ వాక్యంను బట్టి వందనములు. మేము జీవించే జీవితమే మమ్మల్ని నిన్ను గురించి నాయన, లేకుంటే నిన్ను ఇతరులకు పరిచయం చేసే జీవితము ఉన్నదా, నీకు నీ యొక్క ఫలములు ఇచ్చేవారిగా మేము ఉన్నామా అని దేవ మమ్మల్ని ఇతరులకు గుర్తింప చేయుచున్నాయి. ఇంతవరకు మేము ఎలాగున్నామో కానీ ఈ దినము నుండి నీకు ఇష్టమైన వారిగా జీవించుటకు, నీవు ఆశించిన మెట్లు జీవించుటకు, నీవు ఇచ్చిన ఫలములను ఇతరులకు నాయన ఆశీర్వదించి అనుగ్రహించే వారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.